వెల్కమ్ టు అరవింద కథలు. ఒక ఊరిలో రాజు అనే వ్యాపారి ఉండేవాడు. అతను నమ్మకమైన వ్యాపారి. అతని దగ్గర ఒక గాడిద కూడా ఉండేది. దానిని వ్యాపారి చాలా బాగా చూసుకునేవాడు. తన వ్యాపారం కోసం దానిని ఉపయోగించుకునేవాడు. వ్యాపారానికి ఉపయోగించే మూటలను గాడిద మీద పెట్టి మార్కెట్ కి తీసుకువెళ్లి అమ్మేవాడు. ఆ వ్యాపారానికి గాడిద చాలా ముఖ్యం. అది లేకపోతే తాను వ్యాపారం చేయడం చాలా కష్టమని ఆ వ్యాపారికి తెలుసు. అందుకే దానిని రెండింతలు బాగా చూసుకునేవాడు. మంచి ఆహారం పెట్టి జాగ్రత్తగా చేసుకునేవాడు. రాజు చాలా రకాల వ్యాపారాలు చేసేవాడు. ప్రతిసారి వ్యాపారం చేసినప్పుడు ఆ గాడిదని ఉపయోగించి దాని మీద ఆ సరుకు పెట్టి మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేవాడు. అలా ప్రతిరోజు ఆ వ్యాపారానికి డబ్బులు వస్తూ ఉండేవి. అతను సంతోషంగా ఉంటూ ఆ గాడిదని కూడా సంతోషంగా మంచిగా చూసుకునేవాడు. అతను ఎంత చూసుకున్నా ఆ గాడిద సంతోషంగా ఉండేది కాదు. ఎందుకంటే అది ఒక లేజీ గాడిద. దానికి తినడం పడుకోవడం అంటేనే చాలా ఇష్టం. ఇలా మూటలు మోయడం నచ్చేది కాదు. ఒక రోజు రాజు వ్యాపారం కోసం ఏదో మూటలు తీసుకుని మార్కెట్ కి వెళ్లాల్సి వచ్చింది. అది చూసి గాడిద బాధగా, మళ్ళీ మార్కెట్ కి వెళ్ళాలా? ఇంత బరువు నేనిప్పుడు మొయ్యాలా? దేవుడా, ఒక్క రోజైనా నాకు సెలవంటే ఉంటే ఎంత బాగుండో. హాయిగా నిద్రపోయేవాడిని. ఈ వ్యాపారి ఒక రోజు కూడా సెలవివ్వడం లేదు. ఛీ అని అనుకుంటూ బాధపడిపోయింది. ఆ వ్యాపారి ఒక్కరోజు సెలవు తీసుకున్నా వారికి ఆహారం ఉండదన్న విషయం ఆ గాడిద మర్చిపోయింది. మార్కెట్లో ఉన్న గిరాకీని బట్టి ప్రతిరోజు వేరే వేరే వస్తువులను రాజు అమ్మేవాడు. అలా ఒకరోజు ధాన్యం, ఒకరోజు కూరగాయలు, ఒకరోజు పండ్లు, అలా ఒక్కొక్కటి గాడిద సహాయంతో అమ్మేవాడు. వారు మార్కెట్కి వెళ్లాలంటే ఒక నదిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు సరుకుతో నది దాటేటప్పుడు ఆ వ్యాపారి గాడిదని జాగ్రత్తగా పట్టుకుని నదిని దాటించేవాడు. ఆ గాడిద కూడా చాలా భయంగా ప్రవర్తించేది. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాపారికి కూరగాయలు మరియు ధాన్యానికి కొంచెం డిమాండ్ తగ్గిపోయింది. వ్యాపారం కూడా తగ్గింది. అది చూసి లేజీ గాడిద సంతోషపడింది. ఎందుకంటే వ్యాపారం తక్కువగా ఉంటే దానికి బరువులు మోసే పని తక్కువగా ఉంటుంది కదా, అందుకనే సంతోషపడింది. కానీ రాజు మాత్రం దిగాలుగా అయిపోయాడు. ఒకరోజు వ్యాపారి స్నేహితుడు అతన్ని కలిసినప్పుడు ఉప్పుకు చాలా డిమాండ్ ఉందని చెప్తాడు. అది విని రాజు ఉప్పు వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఉప్పు మూటలను ప్రతిరోజులాగే గాడిద మీద పెడతాడు. అయితే బరువు ఎక్కువగా ఉండడం వల్ల గాడిద ముందుకు కదలలేకపోతుంది. అది చూసి రాజుకి అర్థమైంది ఆ గాడిద మూటల్ని మొయ్యలేకపోతుంది అని. అప్పుడు దాని బాధను అర్థం చేసుకుని రాజు కొన్ని మూటలను తీసేస్తాడు. అయినా కూడా ఆ లేజీ గాడిద నడవడం లేదు. ఆ వ్యాపారికి అర్థమైంది అది లేజీగా చాలాసార్లు ప్రవర్తించేది అని. అప్పుడు ఒక కర్రతో దానిని భయపెట్టి నడిపిస్తాడు. అది చాలా లేజీగా భారంగా ఆ వ్యాపారిని తిట్టుకుంటూ నడుస్తూ వెళ్తుంది. దారిలో నదిని దాటి మార్కెట్కి వెళ్లి ఆ ఉప్పును వ్యాపారి అమ్మేస్తాడు. మంచి లాభం వస్తుంది. అది చూసి ఆ వ్యాపారి ఇక ప్రతిరోజు ఉప్పు వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటాడు. కానీ గాడిద మాత్రం చాలా దిగాలుగా మారిపోతుంది. ప్రతిరోజు ఇంత బరువులు మొయ్యాలా అని డీలా పడిపోయింది. మరుసటి రోజు ఉదయం వ్యాపారి ఉప్పు మూటలను రోజులాగే గాడిద మీద పెట్టి ప్రయాణం కొనసాగించాడు. దారిలో వారు నది దాటాల్సి ఉంటుంది. ఆ రోజు నది తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంది. నది దాటకపోతే తన వ్యాపారం తగ్గిపోతుందని భయపడి రాజు నదిలోకి మెల్లిగా దిగి ఆ గాడిదని జాగ్రత్తగా పట్టుకొని దాటుతూ ఉంటాడు. మధ్యలో ఒక రాయి గాడిద కాళ్లకు తగిలి గాడిద నీటిలో కొంచెం మునిగిపోతుంది. దానిని వ్యాపారి జాగ్రత్తగా పైకి లేపి ఒడ్డుకి తీసుకెళ్తాడు. అప్పుడు అది ఎందుకో దానికి వీపు మీద మూటలు బరువు తక్కువగా తేలికగా ఉన్నట్టు అనిపించింది. అది గాడిదకు చాలా సంతోషాన్ని కలిగించింది. కాని వ్యాపారి ఆ మూటలు తెరిచి చూస్తే ఉప్పు మొత్తం నీళ్ళల్లో కరిగిపోయింది. ఇక వ్యాపారికి మార్కెట్లో అమ్మడానికి ఏమీ మిగల్లేదు. అందుకే తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ఇక ఇంటికి వెళ్లగానే గాడిద సంతోషంగా నిద్రపోతుంది. కావలసినంత విశ్రాంతి తీసుకుంటుంది. అబ్బా, రోజు ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది.
ఏమి పని లేకుండా సరదాగా తిని విశ్రాంతి తీసుకునేలాగా అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వ్యాపారి ఉప్పు మూటలను గాడిద వీపు మీద పెట్టి మార్కెట్ కి బయలుదేరతాడు. దారి మధ్యలో నది వద్దకు రాగానే వ్యాపారి కొంచెం భయపడతాడు. కానీ గాడిద మాత్రం సంతోషపడిపోయింది. జాగ్రత్తగా వ్యాపారి గాడిదను పట్టుకుని నది దాటాలనుకుంటే కావాలనే నీటిలో జారి పడిపోయింది. మళ్ళీ దాని ఉప్పు నీటిలో కరిగిపోయి సంచులన్నీ బరువు తగ్గిపోతాయి. ఆ వ్యాపారి గాడిద తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ప్రతిరోజు గాడిద అలాగే చేస్తూ ఉంటుంది. గాడిద అలా చేయడం వల్ల వ్యాపారికి చాలా నష్టం కలిగింది. ఒక రోజు వ్యాపారి గాడిద మోసాన్ని పసిగట్టాడు. దానికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని చాలా సంచులు దాని మీద పెట్టి బయలుదేరారు. ఆ గాడిద నదిలో మళ్లీ మునిగింది. ఈసారి గాడిద ఉపాయం ఫలించలేదు. ఆ సంచులు నీటిలో మునగ్గానే బరువుగా మారాయి. వ్యాపారి ఉప్పుకు బదులుగా దూదిని బ్యాగుల్లో పెట్టాడు. నీటిలో తడవగానే అవి నీటిని పీల్చుకొని ఆ మూటలు బరువుగా మారాయి. దానిని గాడిద మార్కెట్ వరకు మోయాల్సి వచ్చింది. లేజీగా ప్రవర్తించిన గాడిదకి ఆ వ్యాపారి తగిన గుణపాఠాన్ని చెప్పాడు. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.